వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా దివాళా తీసినట్లుగా కనిపిస్తుంది. ఇష్టమైన వాడు హైడ్రోజన్ బాంబు వదిలిన అద్భుతంగా అనుకునే వైసీపీ సోషల్ మీడియా రాజకీయ ప్రత్యర్థులు మంచి చేసినా సరే తప్పు అని రెచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఆదివారం తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ టీంలో పనిచేసే మెంబర్ ఓ సెలూన్ను ప్రారంభించారు. ఆ సెలూన్ను పవన్ ప్రారంభించారు. దాన్ని వైసీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. అందుకోసం వారు ఎంచుకున్న మార్గం మరింత కామెడీగా ఉంది. పవన్ మంచితనాన్ని తప్పుపడుతున్న వైసీపీ సోషల్ మీడియా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూట్లో ఉన్న ఫోటోలను పెట్టి ఆయన పెట్టుబడుల కోసం పరుగులు పెడుతున్నారని, ఇక్కడ పవన్ సెలూన్లు ఓపెన్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఈ పోలికే కాస్త తేడాగా ఉంది. అసలు భట్టి విక్రమార్క ఏ పెట్టుబడులు తెచ్చారో చెప్పడం లేదు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. పెట్టుబడులు తెచ్చారో తెలియదు. అయినా అవన్నీ అధికారిక విధుల్లో భాగం. పవన్ కళ్యాణ్ ఆ సెలూన్ వ్యక్తిగత సిబ్బంది కోసం ప్రారంభించారు. అది అధికారిక విధుల్లో భాగం కాదు. అది ఆయన మంచితనం. తన వద్ద పనిచేసేవారు మరింత ఎదిగేందుకు సహకరించే నైజం. ఏపీకి పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణాలలో పవన్ కళ్యాణ్ ఒకరు. తాను గొప్ప పెట్టుబడి తెచ్చానని పవన్ చెప్పలేదే. గత ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన పెట్టుబడుల్లో ఆయన పాత్ర కూడా ఉంటుంది. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఘోరంగా మారిపోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారంటేనే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అనే రాక్షస పార్టీలో ఏపీకి స్థానం లేదని నిరూపించింది ఆయనే. గేమ్ చేంజర్ ఆయనే. ఏపీలో పెట్టుబడులు రావడానికి కారణం జనసేన పార్టీనే. తమ పార్టీ పునాదులు కదిలిపోవటానికి కారణం కూడా ఆయనే అని వైసీపీ ఫ్యాన్స్కు బాగా తెలుసు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోకపోతే వైసీపీ సోషల్ మీడియాది సైకోతనమే అవుతుంది. రాజకీయాల్లో విమర్శలు అన్న తర్వాత కాస్త సెన్సిబుల్గా ఉండాలి. వారి పనితీరును ఎస్టాబ్లిష్ చేసేలాగా ఉండాలి. తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శించాలి. కానీ మంచి చేసినా అది తప్పే అని ప్రచారం చేస్తే చూసేవారికి అసహ్యంగా కలుగుతుంది. వైసీపీ సోషల్ మీడియా మొదటి నుంచి అలాగే ప్రవర్తిస్తుంది. అందుకే ఆ పార్టీ పరిస్థితి అలా ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఘోరమైన వ్యూహాత్మక తప్పిదాలు చేస్తూ మానసిక ఆనందం పొందుతున్న తమ పార్టీ నేతల్లాగే తాము అంతేనని నిరూపించుకుంటున్నారు ఆ పార్టీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. వారు మారతారని అనుకోవటం లేదు. వారికి కౌంటర్లు ఇవ్వటం కూడా జనసేన పార్టీ నేతలకు ఇబ్బందికరంగానే ఉంది. దీనిని ఏ విధంగా చూడాలో వారే ఆలోచించుకోవాలి.